కావచ్చు, పెన్షన్ కావచ్చు, అవి ఇచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం. 1969లో అమరులైనటువంటి వారి కోసం కూడా పోరాటం చేస్తాం. మన దగ్గర ఉన్నటువంటి పాలమూరు శంకరయ్య గారి దగ్గర కూడా ఇప్పుడు వెళ్తూ ఉన్నాం. వారి విగ్రహాన్ని కూడా పూలమాల వేసి వారిని కూడా గౌరవించుకుంటాం. ఇట్లా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ప్రతి జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపడతాం. ముందుగా మన నిజామాబాద్ జిల్లా మన జిల్లా కాబట్టి కొంచెం ఎక్కువసేపు మీకు వివరించి చెప్తున్నా, క్షమించాలి, మీరు ఆలస్యం అవుతుంది. బట్ అల్టిమేట్ గోల్ ఏంటంటే తెచ్చుకున్న తెలంగాణ అందరి తెలంగాణ కావాలి, కొందరు తెలంగాణ కావద్దనేటటువంటి ప్రయత్నంలో మీ నిజామాబాద్ బిడ్డగా, మీ ఇందూరు బిడ్డగా ఇక్కడ నుండి బయలుదేరి వెళ్తూ ఉన్నాం. మీ అందరి శుభాశీస్సులు ఉండాలని, ముఖ్యంగా మా మీడియా మిత్రుల యొక్క సహకారం, శుభాశీస్సులు ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఒక్కటి ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు వచ్చారు అనేది ఎమ్మెల్యేసే చెప్పాలి, నాకు తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉండొచ్చు. వాళ్ళు ఎందుకు బయటకు పోయినరో ఏందో ఆ జడ్జిమెంట్ చేసేటటువంటి పరిస్థితిలో నేను లేను. నేను అప్పుడు అక్కడ నన్ను జైల్లో ఉంచినటువంటి సందర్భంలో చాలామంది ఎమ్మెల్యేస్ వెళ్ళిపోయారు. సో అప్పటి పరిస్థితులు ఏందో నాకు తెలియదు. అంతకుముందు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరన్నా ఎమ్మెల్యేలు కొద్దిగా బాధపడ్డా, నారాజు ఉన్నా, ఏదన్నా ఇష్యూస్లో ఉన్నా కూడా నేను అనుసంధానం చేసేదాన్ని. వాళ్ళను అట్లా కాదన్నా ఇట్లా అని సంజాయిస్తుంటే పార్టీలో మనం ఉండాలి, బలంగా పార్టీ కోసం పనిచేయాలని చెప్పి అనేక మంది ఎమ్మెల్యేతోని సత్సంబంధాలు పెట్టుకొని వారిని పార్టీలో ఉండే విధంగా నేను చేసిన. కానీ ఆ తర్వాత మొన్న 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినరు. ఎందుకు వెళ్ళిపోయినరు అన్నటువంటి విషయం అయితే నాకు తెలియదు. నా విషయానికి వచ్చినట్టయితే నేను పార్టీ కోసం చేసినటువంటి అనేక కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకోకుండా అన్ఫార్చునేట్లీ పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకొని నన్ను బయటకు పంపింది కాబట్టే నేను బయటకు వచ్చిన. నేను బయటికి రావాలనుకోలేదు, బయటపడాలనుకోలేదు. అసలు ఎన్నడూ కూడా నా బాధను లోపలే ఉంచుకున్న తప్పితే బయటికి చెప్పలేదు. కానీ అనివార్య పరిస్థితుల్లో ఇవాళ చెప్పాల్సి వచ్చింది కాబట్టే నన్ను పార్టీ సస్పెండ్ చేస్తే పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన, నా ప్రజల దగ్గరికి మళ్ళీ నేను వెళ్తా ఉన్నా. నాకు తెలియని తెలంగాణ కాదు, కొత్త తెలంగాణ కాదు, మొత్తం నేను తిరిగిందే ప్రతి ఊరు, ప్రతి మండలం. మళ్ళీ ఒకసారి వెళ్ళి అందరినీ కలుస్తా, నా బాధ పంచుకుంటా, వాళ్ళ బాధ తెలుసుకుంటా, పరిష్కార మార్గాన్ని వెతికేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఇంకా ఎవరన్నా ఏమన్నా అడుగుతారు? అంతేనా? కూర్చో. जहाँ जहाँ बात करना था, जिन जिन फोरम में पार्टी में डिस्कशन कर रहा था, हर जगह पे हमने डिस्कशन किया है. और लगातार डिस्कशंस के बावजूद चंद लोगों का पार्टी में अनफॉर्चुनेट तरीक़े से अपर हैंड होते रहा. और ये अपर हैंड होने में कोई प्रॉब्लम नहीं है, लेकिन पार्टी को जो नुकसान देने वाले लोग हैं उनका अपर हैंड होना सारे पार्टी के लिए नुकसान है. तो सिर्फ मैं अपनी बात नहीं कर रही हूँ, मैं हमेशा पूरे पार्टी का ही बात करती थी, आज भी पूरा पार्टी का ही बात करूँगी. कोई भी ऑर्गेनाइजेशन, जागृति हो या बीआरएस हो, जो कांग्रेस हो, अगर वो ऑर्गेनाइजेशन के अंदर आप हो, जिम्मेदारी आप कुछ लेते हो तो पूरे शिद्दत के साथ काम करना चाहिए. लेकिन धोखेबाज लोगों का आज अपर हैंड हुआ है. धोखेबाज लोगों ने केसीआर साहब के इर्द गिर्द जमा होके पूरे पार्टी को नुकसान आज पहुंचाया है. तो वही मेरी प्रॉब्लम है, उनके वजह से ही आज पार्टी से मैं बेदखल हुई हूँ. थैंक यू. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో మేము పెద్దగా మాకు ఇంట్రెస్ట్ లేదండి. అది చిన్న ఎన్నిక, అన్ఫార్చునేట్లీ ఒక ఎమ్మెల్యే గారు చనిపోవడంతో వచ్చిన ఎన్నిక. మేమైతే ఏం స్టాండ్ తీసుకోదలుచుకోలేదు, మాకు సంబంధం లేదు. మాకు ముందు నుండి హైదరాబాద్లో మంచి క్యాడర్ ఉంది. జూబ్లీ హిల్స్లో ఉన్న క్యాడర్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టానుసారంగా అక్కడ వేసుకుంటారు. తెలంగాణ జాగృతి అఫీషియల్గా ఏ స్టాండ్ తీసుకోదు, మాకు సంబంధం లేని ఎన్నిక అది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అన్న ప్రస్తుతానికి పబ్లిక్ రూట్ మ్యాప్ ఉందన్న. ఆ రూట్ మ్యాప్ అంతా కూడా మీకు ఇచ్చిన 33 జిల్లాలలో పబ్లిక్కి సేవ చేయడమే పెద్దది కదన్న. పొలిటికల్ పార్టీ పెట్టుడు ఎంతసేపు, పార్టీ ఇంపార్టెంట్ కాదు, ఇష్యూస్ ఇంపార్టెంట్, పొలిటికల్గా సాల్వ్ చేయడం ఇంపార్టెంట్. ఇవాళ పొద్దున కూడా నేను నిజామాబాద్ రూరల్ పోయి వచ్చిన.
మళ్ళీ ఒకసారి మీకు అది చెప్తా.